చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు చూడు ఎట్లా ఎర్రబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట. ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసాయి లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. సుబ్బారావు గారు, మా స్నేహితుని కొడుకు శ్రీధర్. నమస్తే అండి. బాబు, మా తమ్ముని కొడుకులు శివాజీ, విక్రమ్. అయ్యా, పరిచయాలు తర్వాత చేయొచ్చు, ముందు అమ్మాయిని తీసుకురండి. జాగ్రత్త. ఏమండి బావగారు, మా చెల్లి నచ్చిందా? నచ్చిందండి. ఏమ్మా నీకు? పిచ్చి పిచ్చిగా నచ్చాడు. వెరీ గుడ్. అయ్యో, నాకు నచ్చింది ఈ అమ్మాయి కదండి, ఆ అమ్మాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏంటండి ఇది? ఏం పత్తిది? మీరు చూడటానికి వచ్చింది మా పెదనాన్న కూతుర్ని, మా చెల్లి నచ్చిందంటారేంటి? క్షమించండి, నాకు ఈ అమ్మాయి నచ్చింది. మీరు ఒప్పుకుంటే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే వెళ్ళిపోతాను. బాబు శ్రీధర్, మీరు కూర్చోండి. రై ఇటండి రా. ఏరా రాజారావు, ఏమంటున్నాడు మావాడు? మీ అబ్బాయి ఇక్కడికి పెళ్లి చూపులకు వచ్చి మా అమ్మాయిని కాదని మా తమ్ముడు కూతుర్ని చేసుకుంటానన్నాడు. అదేంటి అలా చేశాడేంటి? మా అమ్మాయి లావుగా ఉంటుంది, తల్లి పోలిక, నీకు తెలుసు కదరా. మా ఇంటి సంబంధం ఏమిట్రా? మాకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి మీ ఇంటికి అల్లుడిని చేస్తానరా నేను. ఇట్స్ అ ప్రామిస్. సరేరా. ఒరే శివాజీ, మహాలక్ష్మి తల్లి తండ్రి లేని బిడ్డ. భగవంతుడు ఈ సంబంధం తనకు రాసి పెట్టాడేమో. నేను చెప్పినట్టు వినండిరా. మరి గీత బాధపడుతుందేమో పెదనాన్న. గీతకు ఇంతకంటే మంచి సంబంధం ప్రసాదరావు తెస్తానన్నాడురా. మీ ఇష్టం. సరే బాబు, అది నా కూతురే, ఇది నా కూతురే, దాన్నే చేసుకుంటాను. మ్యారేజ్ ఫార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఎవరెవరికి రాసి పెట్టిందో ఎవరికి తెలుసు. ఉంగరాలు మార్చుకోండి. మహాలక్ష్మి, బోలని టపకాయలు కొన్నాం, ఇద్దరం కలిసి కాల్చుకున్న రావే. అని నేను గీతకి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాల్చుకుంటాను. ఇదిగో చూడు. ఎన్ని టపాకాయలు! ఈ చిచ్చుబుడ్లు అంటే నాకు బలి. నా కాబోయే మొగను నువ్వు వెతికెళ్తావా? నీ పని చెప్తాను చూడు.
జరిగిన ఇన్సిడెంట్ వల్ల కంటి చూపు పోయింది. మా కళ్ళు పనికొస్తాయా? ఎవరి కళ్ళు పెట్టినా సెట్ అవ్వవు. నర్వ్ సిస్టమ్ బాగా దెబ్బతింది. ఆపరేషన్ చేస్తే కంటి చూపు వస్తుంది. ఇది కొంచెం క్రిటికల్ ఆపరేషన్. ఇలాంటి ఆపరేషన్స్ ఒక డాక్టర్ థామస్ గారు చేయగలరు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. నవంబర్ 1న ఇక్కడికి వస్తున్నారు. వారితో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను. బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. నియర్లీ 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. పర్వాలేదు డాక్టర్, మేము అరేంజ్ చేస్తాం సార్. మీరు ఆపరేషన్ చేయండి ప్లీజ్. ఓకే, ఐ విల్ టాక్ టు యూ. కీప్ దిస్ రిపోర్ట్స్. ఆ డబ్బులు నేను తీసుకొస్తాను. ప్లీజ్ మీరే రిస్క్ చేయొద్దు. రాసేవా? మనిషిని కాకుండా గుట్టుని బాధినట్టు బాధారు బావా. ఇలా కొట్టినట్టు బావా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానియా బిస్కెట్ లా ఉండేవాడివి పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రోయ్. బావా నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే అదో దొంగ ఎడుపు. నాకు తెలుసులే, నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉండవు. నన్ను ఎందుకు అవుతావు? డిస్టర్బ్ చేశానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. ఏంటి మరి ఇప్పుగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడే హోటల్ ఫ్రీగా తినబాడియేగా. నువ్వు అట్రా. నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ చేస్తాడో చూడరా. ఏం చేస్తావు? నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తాను. నువ్వు చూడొద్దే. ఏమైంది? గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నానండి. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు ఎక్కువ. అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువేనండి. ఏంటంట? ఏంటి ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా? అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, మీకోసం డబుల్ డక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పెళ్ళాలి చేత ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. యారబా ఈడొకడు తన్నులు తినదే కాకుండా లేరు బరువు కూడా తీసిలా ఉన్నాడు. అంతటితో ఆగిపోయాం అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కింటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళ కట్ చేస్తా అని చెప్పి ఆఫ్ చేసేసింది. అదే స్వర్ణకి ఇంటికి వెళ్తే కిళ్ళి చుట్టినట్టు చుట్టి బొగ్గులో పెట్టి ఊసేస్తున్నాడు ఆయన. యాదవ నాటకాలు వద్దు. రేపు నువ్వు స్వర్ణక్కింటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. ఏ స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. వీడంటే గాలి లాగిపోయాడు. వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవడరా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను యూనిఫామ్ ఏదరా? యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్లకి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్, ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చిత్తపండు స్మెల్. నువ్వు నా సత్తిపండు
చింతపండు ఎవరా చింతపండు? Who are you? I 10th class student, I reading coming here. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు సచినోడా? యు స్టూపిడ్ డాన్సర్స్ ఇడియట్స్ కాంపిటీషన్ తప్పుడు కర్సస్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కనే చదవ నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండుగో సత్యావు అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.